స్కూల్ సిలబస్లో పోక్సో యాక్ట్ పెట్టాలా? అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 14th November 2012. అసలు ఈ యాక్ట్ గవర్నమెంట్ ఎందుకు తెచ్చింది? 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలను సెక్షువల్ అబ్యూస్, హరాస్మెంట్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కాపాడడం కోసం ఈ యాక్ట్ తీసుకురావడానికి అసలు మెయిన్ రీజన్ ఇదే. కానీ పోక్సో అంటే ఎంతమందికి తెలుసు? అందులో స్కూల్లో చదివే పిల్లలకు ఎంతమందికి తెలుసు? ఎవరైనా ఈ యాక్ట్ గురించి పిల్లలకు చెప్తున్నారు. రీసెంట్ గా కోర్ట్ అనే సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాల వల్లే కొద్దో గొప్ప యాక్ట్ గురించి జనాలకు తెలుస్తుంది. కనీసం సినిమాల్లో కూడా పోక్సో యాక్ట్ అనేది ఉందని చెప్పకపోతే ఇలాంటి యాక్ట్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. సో పోక్సో యాక్ట్ ని స్కూల్ సిలబస్ లో పెట్టాలి. అలా పెట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ మనం అసలు పోక్సో యాక్ట్ పర్పస్ ఏంటి తెలుసుకుందాం. పిల్లలకు తమ హక్కులు, సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ గురించి తెలియాలి. తెలియకపోతే చాలా సందర్భాల్లో వాళ్ళు మౌనంగా బాధపడతారు. సో చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇది నేర్పించాలి. అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా. దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా పెద్ద సమస్య ఉంది. చాలా కేసెస్ లో పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇది కనీసం నేరం అనే విషయం కూడా తెలియదు. ఇది స్కూల్లో నేర్పించడం వల్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే వెళ్ళి టీచర్లకు గానీ పేరెంట్స్ గానీ కంప్లైంట్ చేయగలరు. చిన్న వయసులోనే పిల్లలకి ఏది కరెక్ట్, ఏది తప్పనే విషయం నేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇలా చేస్తే ఏం జరుగుతుంది అన్న క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు చాలా సార్లు బయటికి కూడా రావు. దానికి రీజన్ భయమో లేక అవగాహన లేకపోవడము. అవగాహన పెరిగితే రిపోర్ట్స్ పెరుగుతాయి అండ్ నేరస్తులకు శిక్ష పడుతుంది. వాడిని చూసిన పక్కనోనికి ఇలా చేయాలంటే వణుకు పుడుతుంది. అండ్ ఈ విషయంలో టీచర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. పోక్సో ప్రకారం టీచర్స్ లేదా స్కూల్ స్టాఫ్ పిల్లల పైన ఇలా జరిగితే రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి మ్యాటర్ తెలిసి కూడా తెలపకపోతే చట్టపరంగా వాళ్ళు కూడా ఇబ్బందులు పడొచ్చు. సో ఇప్పుడు అసలు ఏం చేస్తే అది పోక్సో కిందికి వస్తుందనే విషయం తెలుసుకుందాం. పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, రేప్ ఆఫ్ ఎ కిడ్, రేపే కాదు, క్యాజువల్ ఇంటెంట్ తో ఒక మైనర్ ని ముట్టుకున్నా కూడా అది పోక్సో కిందకే వస్తుంది. సెక్షువల్ గా కామెంట్స్ చేసినా, జెస్చర్స్ చూపించినా, వాళ్ళను ఫాలో చేసినా, అబెట్మెంట్ చేసినా కూడా పోక్సో యాక్ట్ కిందకే వస్తుంది. ఈ మైనర్స్ ని బ్లాక్మెయిల్ చేసినా కూడా పోక్సో యాక్టే. అండ్ ఇక ఇలా చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్, టీచర్ ఆర్ స్కూల్ స్టాఫ్, డాక్టర్ ఆర్ హాస్పిటల్ స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ రిలేటివ్, పబ్లిక్ సర్వెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెంబర్, ఆన్ ఎ చైల్డ్ విత్ డిసెబిలిటీ, ఆన్ ఎ చైల్డ్ బిలో 12 years అయితే మాత్రం కేసు ఇంకా సీరియస్ అవుతుంది. ఇవన్నీ పిల్లలకు ఎలా తెలుస్తాయి? ఎవరైనా చెప్పాలి కదా. ఎవరు నేర్పించాలి? ఒకటి, నేర్పిస్తే ఇంట్లో నేర్పించాలి లేదా స్కూళ్ళలో నేర్పించాలి. సో ముందు ఇంట్లో వాళ్ళు పిల్లలకి ఈ విషయాలు చెప్పి పెంచాలి. అండ్ స్కూల్లో కూడా టీచర్స్ పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి అంటే వాటిని సిలబస్ లో పెట్టాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అసలు ఏది తప్పు, ఏది కరెక్ట్ అనే విషయం పిల్లలకు చెప్పి పెంచితే ఫ్యూచర్ లో తప్పు చేయాలంటే భయపడతారు. అలా కాదని వదిలేస్తే క్రైమ్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఇండియాలో మొత్తంగా 14.8 లక్షల స్కూల్స్ ఉన్నాయి. వాటిలో 3.4 lakh స్కూల్స్ కి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండాలి. అది పిల్లల ప్రాథమిక హక్కు. కానీ చాలా స్కూల్స్ లో ఏం చేస్తున్నారు? 6th క్లాస్ నుండి IIT కోచింగ్ ఇస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసుల్లో వేసి ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. 6th క్లాస్ అంటే అరౌండ్ 11 to 12 years ఉంటాయి. ఎవరో కొంతమంది పిల్లలు తప్ప మిగతా పిల్లలకు ఆ ఏజ్ లో కనీసం ఏం చేయాలనే క్లారిటీ కూడా ఉండదు. ఆ ఏజ్ లో IIT కోచింగ్ ఇస్తున్నారు. పోక్సో యాక్ట్ గురించి, ఇంపార్టెంట్ ఇండియన్ లాస్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, ఇలాంటివి కదా పిల్లలకు మెయిన్ గా నేర్పించాల్సింది. IIT కూడా నేర్పించండి, తప్పులేదు. అది కూడా వాళ్ళ కెరీర్ కోసమే, వాళ్ళ మంచి కోసమే నేర్పిస్తున్నారు, నాకు కూడా తెలుసు. బట్ వాటితో పాటు ఇవి కూడా నేర్పించండి. అవి పేరెంట్స్ అండ్ స్కూల్స్ మాత్రమే నేర్పించగలవు. సో పోక్సో లాంటి ఇంపార్టెంట్ యాక్ట్ ని స్కూల్ ఏజ్ లోనే చిన్న పిల్లలకు తెలిసేలా చేస్తే క్రైమ్ రేట్ ఎంతో కొంత తగ్గుతుందని నా ఒపీనియన్. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.